థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే అండి. చాలా మాట్లాడుతూనే ఉన్నాం చాలా ఈవెంట్స్లలో. ఈరోజు చాలా హ్యాపీ అయిందంటే సురేష్ బాబు గారితో కలిసి వేదిక పంచుకోవడం. మామూలుగా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఆయన ఎక్కడైనా కనపడితే ఫోటో అడగడానికి కూడా భయపడతాము. అలాంటిది ఈ సినిమా చూసిన తర్వాత ఆయనే నన్ను ఫోన్ నెంబర్ అడిగారు. చరణ్ నీ నెంబర్ చెప్పు అని. చిరంజన్ అన్నది నాది. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమాలో మా వర్క్ ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉందని. సో అన్నిటికంటే నాకు ముఖ్యంగా ఈరోజు మేడం కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి మా అమ్మ నేను ఇండస్ట్రీకి వచ్చిన 1-2 ఇయర్స్కే చనిపోయింది. దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడో ఫొటోస్లోనో వీడియోస్లోనో తప్ప నేను అమ్మని ఎక్కడ చూడను. గుర్తు చేసుకుంటే ఎక్కడ బాధేస్తుందో అని చెప్పి నేను గుర్తు కూడా చేసుకోను. కానీ ఎప్పుడైనా ఇలాంటి సక్సెస్లు వచ్చినప్పుడు అమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ హుషారు పిట్టల సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ భిక్షు మీ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఉంది కదా, ఎప్పుడు చూసినా ఏదో రోట్లో పిండి రుబ్బుతూనో లేకపోతే పిల్లలకి ఛాయ్ చేస్తూనో లేకపోతే వంట దగ్గర ఉండి, అంటే ఈ రోజుల్లో అంటే మిక్సర్లు గ్రైండర్లు అన్నీ వచ్చేసి అమ్మలంతా కొంచెం పాష్ అయిపోయి ఉండొచ్చు. కానీ మా అమ్మల కాలం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఏ మిషన్స్ లేనప్పుడు అమ్మలు ఎప్పుడు పొయ్యి దగ్గర వంటల దగ్గర ఉండేవాళ్ళు. మీరెప్పుడు ఉన్నా మీలో మా అమ్మాయి కనిపించింది నాకు. అంటే ఈ సినిమాలో అంత సహజత్వంగా ఉన్నాయి సినిమాలు అంత సహజంగా ఉన్నాయి. అలాగే మన రమేష్ గారిని చూసినప్పుడు ఊర్లో మా తిరుపతేమో ఉంటారు. సో సేమ్ అలాగే అన్న అందరు కూడా ఈ సినిమా అంతా ఊర్లలోకి వెళ్ళము మనము బిజీలో ఉండి, ఈ మధ్య చాలా బిజీ ఉండి దానికి. కానీ ఈ హుషారు పిట్టలు ఎప్పుడు చూసినా నాకు మా ఊరికి పోయినట్టే ఉంటుంది. అంత సహజంగా సినిమా తీశాడు భిక్షు. సో తప్పకుండా 15 తర్వాత నేను చెప్పుడు కాదు, మీరందరూ ఈ మాటలన్నీ చెప్తారు. 15కి అందరు రండి, సినిమా చూడండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అర్జున్ గారు, అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ లైక్ యా వాసవి